హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిట్ పేర్. ఐఎమ్ నవీన్ చక్రవర్తి. సో నేను ఈరోజు టాపిక్ రివీల్ చేసే ముందు ఒక చిన్న స్టోరీతో మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక చిన్న స్టోరీ మీరు చూడండి ఒకసారి. సో చూశారు కదా, ఈ రోజుల్లో చాలామంది యూత్ పీపుల్ అనేవాళ్ళు హార్ట్ ప్రాబ్లమ్స్తో సడన్ ఇన్కన్వీనియన్స్ వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు, ఫ్యామిలీస్ అందరూ కూడా. దానికి కారణం ఇప్పుడు నేను రివీల్ చేయబోతున్న టాపిక్ అనమాట. ఆ టాపిక్కే ట్రాన్స్ ఫ్యాట్ అంటారు. దానికి ఇంకో పేరు హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ అని కూడా అంటారు. అసలు ట్రాన్స్ ఫ్యాట్ అంటే ఏంటి? ట్రాన్స్ ఫ్యాట్ అంటే ఏదైతే మన హార్ట్కి అన్హెల్దీ అయిన ఫ్యాట్స్ని దాన్నే ట్రాన్స్ ఫ్యాట్ అంటారన్నమాట. ఈ ఫ్యాట్స్ రెండు రకాలు ఉంటాయి. ఒకటి న్యాచురల్లీ అక్కడ ట్రాన్స్ ఫ్యాట్, రెండు ఆర్టిఫిషియల్ ట్రాన్స్ ఫ్యాట్ అనమాట. సో ఏదైతే న్యాచురల్ ద్వారా వచ్చినవి ఏదైతే ఉన్నాయో, మన తీసుకున్న మీట్ కానీ, షీప్స్ కానీ, కౌ కానీ, సో ఇవన్నిటి ద్వారా వచ్చేదాన్నే న్యాచురల్ ట్రాన్స్ ఫ్యాట్ అంటారు. న్యాచురల్ ద్వారా అక్కరైనవి. సో దీనివల్ల ఎఫెక్ట్స్ ఏంటంటే, సో రెగ్యులర్గా హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, మనకి బీపీ రావడం కానీ, టైప్ 2 డయాబెటీస్ ప్రాబ్లం కానీ, మీరు ఆల్రెడీ చాలామంది మీ ఫ్యామిలీస్లో సఫర్ అవుతూ ఉంటారు. మీకు తెలియకుండా గట్ ఇష్యూస్ కూడా చాలామందికి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట, గట్ ప్రాబ్లమ్స్. దాంతోపాటు మరుసటి రోజు తినగానే మనకి ఈరోజు పేగు వాచడం కానీ, వాపు రావడం కానీ, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల మనకు వస్తూ ఉంటాయి. సో అసలు ఇది ఏ ఫుడ్స్లో ఉంటాయి? సో రెగ్యులర్గా మనం తినకూడని ఫుడ్స్ తింటున్న ఫుడ్స్లోనే ఉంటాయి అనమాట. అవేంటంటే మనకు తెలిసినవి ఆల్రెడీ, మీరే కావాలంటే కామెంట్లో కూడా చేయొచ్చు. సో ఇది మనకు WHO చెప్పిన ప్రకారం ఏంటంటే, రెగ్యులర్ ఇంటేక్ టోటల్ ఎనర్జీ ఆఫ్ మన ఫుడ్లోని బిలో 1% ద్వారా మాత్రమే మనం ఈ ట్రాన్స్ ఫ్యాట్ని కన్జ్యూమ్ చేయాలి. ఆర్టిఫిషియల్ ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ఏంటంటే, ఏదైతే లాంగర్ షెల్ఫ్ లైఫ్ అంటే మనం తీసుకునే ఫుడ్స్ ఏదైతే ఉందో ఎక్స్పైరీ డేట్ని పెంచే ఆయిల్స్ ద్వారా వచ్చిన దాన్ని ట్రాన్స్ ఫ్యాట్స్ అంటారన్నమాట. ఇవి రెగ్యులర్గా దేంట్లో ఉంటాయంటే ఫాస్ట్ ఫుడ్స్లో ఉంటాయన్నమాట. ఫాస్ట్ ఫుడ్స్ అంటే ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, ఫ్రోజన్ ఫుడ్స్ కానీ, పేజర్స్ కానీ, సో ఇలాగా చాలా రిస్కీ ఫుడ్స్లో ఉంటాయన్నమాట. మనం ఎంతో ఇష్టంగా తీసుకున్న పాప్కార్న్లో కూడా ఈ ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. సో దాని ద్వారా మీ ఫ్రెండ్స్కి కానీ, రిలేటివ్స్ కానీ ఈ యొక్క రీల్ని షేర్ చేయండి. సో మీకు ఏమైనా ఇంకా ట్రాన్స్ ఫ్యాట్స్ కోసం మీకు ఏమైనా తెలుసు అనుకుంటే కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.